హాయ్ అండి. అందరు బాగున్నారా? బాగున్నారనుకుంటున్నానండి. నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య సీత 224కి స్వాగతం అండి. ఫస్ట్ టైం మాట్లాడడం. ఈరోజైతే నేను డైలీ చేసే పనుల గురించి అయితే మీకు వీడియో పెట్టబోతున్నానండి. చూసేయండి. పొద్దున్నే లేచి 5:30, 6కి లేచి వాకిలి కలప చల్లి ముగ్గు అయితే పెడుతున్నానండి. పెట్టేశాక నేనైతే నా గొంతు కూడా కొంచెం బాగాలేదండి, పోయింది. బియ్యం కడుగుతున్నానండి. బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఈ పొయ్యి మీద అయితే ఉంటున్నాను. గ్యాస్ ఉంది కానీ ఏం పని లేదు కదండి, అందుకోసం పొయ్యిలో వండేస్తున్నాను. కూర అయినా అన్నమైనా పొయ్యిలో వండేస్తాను. ఏదైనా పని ఉంటే మాత్రం అర్జెంట్ అనుకుంటే గ్యాస్లో వండేస్తానండి. ఈరోజు మాత్రం పొయ్యిలోనే నేను వంట చేయబోతున్నాను. అన్నం వండేసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అన్నం అయితే ఉడికేసిందండి. ఇక అన్నం వంపేసి టమాటాలు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పొయ్యి మీద వేసుకుంటున్నానండి. ఇంకో వేగుతున్నాయండి. వేగాక రోటిలోనే నూరుకుంటానండి. రోటి పచ్చడి మిక్సీ ఉంది కానీ చిన్న జారి ఉంది, పెద్దది లేదు. అందుకోసం రోట్లోనే అయితే పచ్చడి నూరుతానండి. ఇప్పుడు వేగుతున్నాయి. వేగాక వేగేసినట్టుండి. వేగాక ఇక పచ్చడి నూరుకుందాం రోట్లో. జలుబు దగ్గు రావడం వల్ల నా గొంతు సరిగ్గా పనిచేయట్లేదండి, ఏమనుకోకండి. సరిగ్గా వినిపించకపోతే క్షమించండి. గొంతు బాగాలేదండి, దగ్గు కూడా వస్తుంది, అందుకోసం మాట్లాడలేకపోతున్నాను. బాగా జలుబు చేసిందండి. వీడియో పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేగినట్టేనండి. టమాటాలు, పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే మన రోట్లో పచ్చడి నూరుకుందాం. ఇలా పచ్చిమిర్చి బాగా నలిగాక పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని మెత్తగా నూరుకోవాలి. నూరేసుకొని ఏమనుకోకండి, దగ్గు కూడా బాగా వస్తుంది. బాగా నూరుకున్నాక తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా, చింతపండు వేసుకొని నూరుకోవాలండి. అన్నీ సౌకర్యంగా జరగాలనుకుంటామండి, కానీ ఏది జరగదు. నేనైతే ఈరోజు మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ జలుబు దగ్గు ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. నాకు నచ్చినట్టుగా చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం కదండి మాట్లాడడం. ఎలా మాట్లాడాను ఏంటో తెలియదు, మీరే కామెంట్స్లో చెప్పాలి. టమాటాలు బాగా నలిగాక చింతపండు వేసుకోవాలండి. మేమైతే ఇలాగే రోట్లో పచ్చడి నూరుకుంటాం. రోట్లో పచ్చడి నూరుకుంటే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మనం మిక్సీలో పట్టేస్తే బాగా మెత్తగా అవుతుంది, అంతగా పచ్చడిలాగా అనిపించదు. ఇలా రోటి పచ్చడి దంచుకుంటే మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పచ్చడి నూరడం అయితే అయిపోయింది. దీన్ని ఎత్తి పెట్టుకొని ఇక అన్నం తినేయాలి. ఇప్పుడు అన్నం తినేస్తున్నాను. అన్నం తిన్న తర్వాతే ఇంకా ఏదైనా, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేడం వల్ల
నేను ముందే అన్నం తినేస్తున్నాను. అన్నం తినేసి మా పాపకైతే జడపెట్టివ్వాలి. స్కూల్కి వెళ్తుంది కదండి, అందుకోసం మా పాపకు జడపెట్టేసి ఇంకా మిగతా పనులు చూసుకుంటాను. ఇదిగో మా పాపకైతే జడ పెడుతున్నానండి. మా పాప చూసారా ఎంత బక్కగా ఉందో. అసలు ఎంత తిన్నా కూడా అసలు ఒళ్ళు రావట్లేదని ఎన్నో మందులు వాడాం, అయినా కూడా అలాగే ఉంటుంది. కానీ యాక్టివ్గా ఉంటుందండి మా పాప. జడ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళొద్ది. ఇక నా పని మళ్ళీ మొదలవుద్ది. నేను బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు ఉతికేసేసి ఇక మిషన్ కొట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే ఎలా మాట్లాడానో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని ఆదరిస్తారనుకుంటున్నాను. అలాగే ముందు ముందు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతానండి. అవన్నీ మీ దాకా చేరాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా అండి? ఇదండి నా డైలీ రొటీన్. నా డైలీ పనులు ఎలా ఉంటాయి, ఇంకా ముందు ముందు రోజుల్లో వ్యవసాయం పనులు అలాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ వీడియోస్ మీకు పెట్టాలంటే అంటే మీ దాకా చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఓకేనండి? ఎలా చేశానో మీరే చూసి కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి. ఇదేనండి నా డైలీ రొటీన్. ఉంటాను మరి. బాయ్, టాటా.